మనం రోజు చూస్తుంటాం కానీ పట్టించుకోం. కానీ మనకి తెలియని ఒక విచిత్రమైనటువంటి ప్రపంచం ఉంటుంది. మా బెజవాడలో ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర, లేకపోతే మా సింగినగర్‌లో వాటర్ ట్యాంక్ దగ్గర, లేకపోతే సింగినగర్ సెంటర్ దగ్గర, లేదంటే కుమ్మరిపాలెం సెంటర్ దగ్గర ఇట్లాగా అనేక మంది రోజు పొద్దున్నే తట్టా, పార లేకపోతే ఏదో ఒకటి పలుగు ఇట్లాంటివి పట్టుకొని నుంచునుంటారు. లేదా ఆడ కూర్చునుంటారు. ఆ సిగరెట్లు తాగుతుంటారు, బీడీలు తాగుతుంటారు. ఆ పక్కన హోటళ్ళలో టీ తాగుతుంటారు, టిఫిన్‌లు చేస్తుంటారు, నుంచునుంటారు. తర్వాత ఎవరో బండేసుకొస్తారు, లేకపోతే ఆటో ఏసుకొస్తారు, ఎవరో లారీ ఏసుకొనొస్తారు. ఎంతమంది కావాలంటారు, ఎక్కేస్తారు. ఇందులో ఆడ ఉంటారు, మగ ఉంటారు. ఇదంతా కూలి. నిరంతరం ఇట్లాగ కూలీల కోసం ఎదురు చూసేటటువంటి వాళ్ళు కొన్ని సెంటర్లు ఉంటుంటాయన్నమాట. ఆ సెంటర్‌లో ఈ కూలి పని కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వర్షం వచ్చినప్పుడు కూడా ఆ పక్కన నిలబడతా ఉంటారు. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకి శ్రామిక భవన్స్ ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రతి పట్టణంలో కూలీలు రోడ్ల మీద గంటల తడిబడి తిరబడి నిరీక్షించకుండా వాళ్ళ కోసం సమీకృత భవనాలు నిర్మించాలని నిర్ణయించిందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మంచి సమాచారం ఇచ్చారు. మంగళవారం ఏపీ భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. భవనాలను ప్రయోగాత్మకంగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాలు నిర్మిస్తారు. క్రమంగా ప్రతి నియోజకవర్గంలో ఒక భవనం నిర్మించే ప్రణాళికలు సిద్ధం చేశారు. కార్మికులు వాళ్ళ కుటుంబ సభ్యులు నైపుణ్యం పెంచేందుకు శిక్షణ కూడా ఇవ్వబోతున్నారు. ప్రతి ఫ్యాక్టరీలో ఒక భద్రతాధికారిని ఏర్పాటు చేయాలని ఆలోచన కూడా చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రంగాల కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామంటూ సహజసిద్ధమైనటువంటి ఉపన్యాసం కూడా ఇచ్చారు.